ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, రెగ్యులర్‌గా ఇంకా లాంగ్ వీడియోస్ చేయాలి అని డిసైడ్ అయ్యాను కాబట్టి, ఈరోజు డే మొత్తం నేను ఎలా స్పెండ్ చేశాను, ఎక్కడికి వెళ్ళాను, ఎవరితో వెళ్ళాను అనేది వీడియో మొత్తం మీతో షేర్ చేస్తున్నా. వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఎలా అనిపించిందో కూడా నాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వ్లాగ్‌లో అయితే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, మీరెవరైనా నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే, నేను మీ రమ్య. ఐఎమ్ ఏ కంటెంట్ రిలేటెడ్ టు కుకింగ్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఏంటి నేను ఇక్కడ ఏదైనా రెసిపీ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు, రెసిపీ అయితే చేయట్లేదు. యాక్చువల్‌గా డెలివరీస్ ముందు నా హెయిర్ చాలా బాగుంటుండే. చాలా హెల్తీగా ఉంటుండే. అసలు హెయిర్ ఫాలే అవ్వకపోతుండే. వాల్యూమ్ గూడా చాలా బావుంటుండే. కానీ డెలివరీస్ తర్వాత చాలా హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. కేర్ తీసుకున్నంత టైం కూడా ఉండకపోతుండే. ఇంట్రెస్టే పోయిందసలు హెయిర్ పైన. బట్ ఇప్పుడు డిసైడ్ అయ్యాను. హెయిర్ పైన కేర్ తీసుకోవాలి. హెయిర్‌ని మంచిగా మెయింటైన్ చేయాలని చెప్పేసి. సో, అందుకోసం అయితే ఇక్కడ హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో, దీంట్లో నేను ఏమేమి యాడ్ చేశానంటే, నార్మల్ హెన్నా పౌడర్ అయితే తీసుకున్నాను. నేచురల్ హెన్నా పౌడర్ అయితే తీసుకున్నాను. అందులో మంచిగా మరగపెట్టిన డికాషన్ యాడ్ చేసుకొని, ఇక్కడ కలమంద కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే దీంట్లో ఎగ్ వైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హెయిర్ చాలా స్మూత్‌గా అవుతది. నేను మ్యారేజ్‌కి ముందు ఈ ప్యాక్ అప్లై చేసేదాన్ని. బట్ మ్యారేజ్ తర్వాత అస్సలు టైం ఉండకపోవడం వల్ల అసలు ఈ ప్యాక్ ఒక్కసారి కూడా అప్లై చేయలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్‌గా స్టార్ట్ చేశాను. దీనివల్ల హెయిర్ మంచి స్మూత్‌గా అవుతుంది. అండ్ అలాగే హెయిర్ వాల్యూమ్ కూడా మంచిగుంటుంది. అసలు హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. సో, ఇది అప్లై చేసుకునే ముందు అయితే నా హెయిర్ అప్లై చేసుకున్నాక మీరు చూడండి ఎంత మంచిగా స్మూత్‌గా అయిందో. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ ప్యాక్. సో, మీలో ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతదేమో అని షేర్ చేస్తున్నా. ఇంకా రెడీ అయిపోయి బయటికైతే స్టార్ట్ అయ్యాము. ఇది యాక్చువల్‌గా సండే రోజు వ్లాగ్. సో, ఆ రోజు మా మమ్మీ మమ్మల్ని లంచ్‌కయితే ఇన్వైట్ చేసింది. సో, ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ లంచ్ చేసేసుకొని బయటికైతే వెళ్ళాము. ఎక్కడికనేది తర్వాత మీరే చూడండి. అండ్ ఇక్కడ మా మమ్మీ లంచ్‌కయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశారు. నేను చెప్పాను గదా! మా మమ్మీ చేసే చికెన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టమని. టేస్ట్ చాలా బావుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తా. ఇంకా లంచ్ చేసేసుకొని నేను, మా మమ్మీ, మా అన్నయ్య, పిల్లలైతే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అనుకుంటున్నారా? సో, 1 ఇయర్ బ్యాక్ అయితే మా మమ్మీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి 2 బీహెచ్‌కే హౌస్ అయితే వచ్చింది. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. చాలా డేస్ అయింది. అసలు నేను ఎప్పుడు ఒక్కసారి కూడా వెళ్లి చూడలేదు. మా మమ్మీ వాళ్ళంటే అప్పుడప్పుడు రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటారు. బట్ నేను ఒక్కసారి కూడా చూడలేదని చెప్పేసి. అండ్ ఆ రోజు ఇంకా మీటింగ్ కూడా ఉండే. అయితే మా అన్న నన్ను రమ్మని అడిగితే ఇంకా వెళ్తున్నాను అక్కడికైతే. కనిపిస్తున్నాయి గదా! ఇవే 2 బీహెచ్‌కే ఫ్లాట్స్. సో, చాలా మంది ఇంకా రాలేదు. మా మమ్మీ వాళ్ళు కూడా ఇంకా షిఫ్ట్ అవ్వలేదు. దాన్ని యాక్చువల్‌గా రెనోవేట్ చేయించుకుందాం అనుకుంటున్నారు. వన్స్ రెనోవేట్ అవంతా అయ్యాక మేబీ షిఫ్ట్ అవుతారేమో. సో, మీరు గూడా చూడండి. నాకు యాక్చువల్‌గా చాలా బాగా నచ్చింది. యాక్చువల్‌గా నేను కొన్ని కొన్ని 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ చూసాను. అస్సలు నీట్‌గా మెయింటైన్ చేయకపోతుండే. కానీ ఇక్కడైతే వీళ్ళందరూ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపిచ్చింది. మనం ఎక్కడున్నా సరే మనం నీట్‌గా ఉంటే మన సరౌండింగ్స్ ఆటోమేటిక్‌గా నీట్‌గా ఉంటాయి. మనమే చెత్త చేస్తుంటే ఆటోమేటిక్‌గా సరౌండింగ్స్ అన్నీ చెత్తగా అయిపోతాయి. సో, అది ఏదైనా సరే చిన్న గుడిచెలాగైనా సరే దాన్ని నీట్‌గా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ మా మమ్మీ వాళ్ళకైతే 9థ్ ఫ్లోర్ వచ్చింది. లిఫ్ట్ లేకపోతే మాత్రం అంతే అనుకున్నాము. కాకపోతే ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో, ఇంకా ఇంటికైతే ఎళ్ళిపోయాము. సో, ఇక్కడ వచ్చేసి హాల్, 2 బెడ్‌రూమ్స్. ఒక బెడ్‌రూమ్‌కయితే వాష్‌రూమ్ అటాచ్డ్. ఇంకా కిచెన్ కొంచెం చిన్నగా ఉంది. కిచెన్‌కి అటాచ్డ్ బాల్కనీ అయితే ఉండే. సో, యాక్చువల్‌గా దీన్ని రెనోవేట్ చేయించుకొని రావాలి. ఎందుకంటే వర్షాకాలం వస్తే వాల్స్ అన్నీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఖచ్చితంగా రెనోవేట్ చేసుకొని వద్దామని మా అన్న ప్లాన్ అయితే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, యాక్చువల్‌గా ఇది 10 ఇయర్స్ కింద 10-12 ఇయర్స్ బిఫోర్ మేము చిన్నగున్నప్పుడు మా డ్యాడీ దీనికోసం అప్లై చేస్తుండే. మా మమ్మీ వర్కింగ్ అప్పుడు. మా డ్యాడీ యాక్చువల్‌గా ఒక 2, 3 డేస్ కంటిన్యూయస్‌గా లైన్‌లో నించునేవాళ్ళు. దీన్ని అప్లై చేద్దామని చెప్పేసి. అసలు ఆ డేస్ తలుచుకుంటేనే ఎంత కష్టపడితే ఇల్లొచ్చిందా అనిపిస్తది నాకు. మా డ్యాడీ, మా మమ్మీ ఇద్దరు డే మొత్తం అసలు లైన్‌లో నించునేవాళ్ళు. ఒక 12 ఇయర్స్ తర్వాత మాకు ఈ ఇల్లొచ్చింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ ఇల్లొచ్చిన టైంకి మా డ్యాడీ మాతో అయితే లేరు. ఒకవేళ ఉండుంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారేమో ఈ ఇల్లు చూసి. ఆయన ఇచ్చిన మాకు గిఫ్ట్ అనుకోవాలి. యాక్చువల్‌గా మాకు ఓన్ హౌస్ లేకపోయినా ఈ ఓన్ హౌస్ గవర్నమెంట్ త్రూగా మా డ్యాడీ మాకిచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. మెయిన్‌లీ మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నిజంగా మా డ్యాడీ ఉండుంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవారో. ఆయన పడిన కష్టానికి ఈ ఇల్లు మాకొచ్చిందని చెప్పేసి. చాలా మందికి రాలేవు యాక్చువల్‌గా. అందులో మాకు రావడం నిజంగానే హ్యాపీ అనిపిచ్చింది. ఇక్కడ ఇంకా ప్లే ఏరియా కూడా ఉంది పిల్లల కోసం. బ్లాక్‌గా ఒక ప్లే ఏరియా అయితే ఉంది. చెప్తున్నాను గదా! ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటే చాలా బావుంటాయి. సో, మనకి వచ్చిన అవకాశం దాన్ని మంచిగా మనం యుటిలైజ్ చేసుకోవాలి. ఇంకా 2 బీహెచ్‌కే చూసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. యాక్చువల్‌గా నాకు మా అన్నయ్యకి ఇంకా మమ్మీని, ఇంకా పిల్లల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. మా వదినని పిక్ చేసుకొని డిన్నర్‌కి బయటికెళ్ళాలని ప్లాన్ అయితే ఉండే. ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో లంచ్ చేసుకొని బయటికొస్తే ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. మేము ఇంటికి రిటర్న్ అయిపోయేసరికి. ఇంకా మా వదిన వాళ్ళనైతే పిక్ చేసుకొని డిన్నర్‌కైతే వెళ్ళాము.
ఇంకా షామీర్పేట్ సైడ్ చాలా రెస్టారెంట్సే చూసాము. డిన్నర్‌కి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి. ఆల్మోస్ట్ లేట్ అయింది యాక్చువల్‌గా 9 అయింది. సో, ఎక్కువ రెస్టారెంట్స్ ఆప్షన్స్ మాకు లేకుండే. ఫైనల్లీ వంటి మామిడి దగ్గర ఉన్న తెలంగాణ కిచెన్‌కైతే వచ్చాము. తెలంగాణ కిచెన్ అనంగానే ఒక కైండ్ ఆఫ్ టేస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళాము. బట్ ఎక్స్‌పెక్ట్ చేసినంతైతే లేకుండే. అంత బావుంది అని చెప్పను. అంత బాలేదని చెప్పను. ఓకే ఫుడ్ అయితే. యాంబియన్స్ కూడా చాలా బావుంది. మీలో ఎవరికైనా షామీర్పేట్ సైడ్ బెస్ట్ రెస్టారెంట్ ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ట్రై చేస్తా అక్కడ. అండ్ ఇక్కడ వెయిటింగ్ టైమ్ గూడా చాలానే ఉండే. మేమైతే చాలా సేపు వెయిట్ చేసాం ఫుడ్ కోసము. ఫైనల్లీ మా డిన్నర్ అయితే చికెన్ సూప్‌తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా స్టార్టర్‌లోకి గోంగూర చికెన్ అండ్ అలాగే క్రిస్పీ చికెన్ అయితే ఆర్డర్ చేసాము. ఈ రెండిట్లో నాకు గోంగూర చికెన్ ఫ్రై చాలా బాగా నచ్చింది. నార్మల్‌గా గోంగూర చికెన్ మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే కూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఎప్పుడైనా మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఇంకా స్టార్టర్స్ తర్వాత బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ అయితే తిన్నాము. యాక్చువల్‌గా నాటుకోడి కర్రీ కూడా ఆర్డర్ చేసాం ఇక్కడ. కానీ నాటుకోడి కర్రీ యాక్చువల్ టేస్ట్ చాలా బావుంటది. బట్ ఇక్కడ అంత టేస్ట్ రాలేదు నాటుకోడి కర్రీ కనిపించింది. ఇలా మా డిన్నర్ అయితే ఫినిష్ చేసాము. డిన్నర్ అయిపోయాక లాస్ట్ స్వీట్ పాన్‌తో మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మీలో ఎవరైనా స్వీట్ పాన్ లవర్స్ ఉంటే మాత్రం వీడియోకి లైక్ చేయండి. హెవీగా డిన్నర్ చేసిన తర్వాత నాకెందుకో పాన్ తినాలనిపిస్తది. సో, అలా పాన్ తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఆల్మోస్ట్ నైట్ 12 అయింది. సో, డే మొత్తం ఇలా బిజీగా అయిపోయింది. ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి గదా! అండ్ అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్‌తో మంచి కంటెంట్‌తో మేము ముందుకైతే వస్తుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.